ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారన్నది ఒకటైతే, వాళ్ళ బాడీ ఏం చెప్తుందన్నది ఇంకోటి కదా! అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇలా కూర్చుని చేతులు కట్టేసుకుని మాట్లాడుతున్నారంటే, ఏదో వాళ్ళు మనకంత ఓపెన్‌గా లేరనిపిస్తుంది. అంటే లోపలేదో కొంచెం గిల్టీగానో, లేపోతే ఏదో దాస్తున్నట్టో. ముఖంలో గూడా అంటే చిన్న చిన్న మార్పులు. ఆ కళ్ళ దగ్గరొచ్చే ఆ ముడతలు గానీ, లేపోతే నవ్వుతున్నప్పుడు ఆ పెదాలు కదిలే విధానం. కొన్నిసార్లు అది నిజమైన నవ్వు కాదని మనకే అర్థమైపోతుంది. అంటే వాళ్ళు కావాలని నవ్వుతున్నారని. అసలు ఆ కళ్ళు చూస్తే చాలు. ఎవరన్నా నిజంగా ఎగ్జైట్ అయ్యారనుకో, ఆ కళ్ళు కొంచెం పెద్దవవుతాయి. అదే భయపడితే ఒకలా. అంటే అది మనకి తెలియకుండానే జరిగిపోతుంటుంది. మనిషి కంట్రోల్‌లో ఉండదది. ఇంకా కొంచెం లోతుగా చూస్తే, మనం మాట్లాడేటప్పుడు మన చేతులు ఎక్కడుంటున్నాయనేది కూడా చాలా చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అరచేతులు మనకు కనిపిస్తుంటే, వాళ్ళు మన దగ్గర ఏమీ దాచట్లేదని, చాలా నిజాయితీగా ఉన్నారని ఒక ఫీలింగ్ వస్తుంది. అదే చేతులు వెనక్కి పెట్టేసుకున్నా, లేపోతే జేబులో పెట్టేసుకున్నా, ఏదో తెలియని ఒక దూరం, అంటే వాళ్ళు మనల్ని లోపలికి రానివ్వట్లేదేమో అనిపిస్తుంది. కాళ్ళు గూడా, అది చాలామంది గమనించరు గాని, వాళ్ళు వెళ్ళిపోవాలనుందనుకో, ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళు డోర్ వైపు తిరుగుంటాయి. మాటల్లో మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నట్టుంటారు గాని, మైండ్ మాత్రం ఎప్పుడో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. చేతులిలా ఆడిస్తూ ఉండటం, లేకపోతే మెడ దగ్గర ఇలా తడుముకోవడం, అదంతా కొంచెం టెన్షన్ అనుకోవచ్చు. అబద్ధం చెప్పే విషయం వస్తే మాత్రం మనిషి బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా మారిపోతుంది. ముఖ్యంగా ఈ ఫ్రీజింగ్ ఎఫెక్ట్. ఎవరైనా సడన్గా ఒక కష్టమైన ప్రశ్న అడిగారనుకో, వాళ్ళొక్క సెకండ్ పాటు అసలు కదలకుండా అలా ఉండిపోతారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఆ అబద్ధాన్ని వెతకడంలో బిజీ అయిపోయి బాడీని పట్టించుకోవడం మానేస్తుంది. ఆ చిన్న పాజ్ జాలు మనకేదో తేడా ఉందని అర్థం కావడానికి. ఆ తర్వాత మెడ వెనక రుద్దుకోవడం, లేదా ఈ కాలర్ దగ్గర సర్దుకోవడం, ఇవన్నీ బాడీలో అడ్రినలిన్ పెరగడం వల్ల వచ్చే మార్పులే. ఇక ఈ మిర్రరింగ్ అనేది ఒకటుంటుంది. మనకెవరైనా బాగా నచ్చినా, లేకపోతే వాళ్లతో మనం కనెక్ట్ అయ్యామన్నా, మనం తెలియకుండానే వాళ్ళు ఎలా కూర్చున్నారో మనం కూడా అలాగే కూర్చుంటాం. అదొక రకమైన కంఫర్ట్. పవర్ పోజెస్ గురించి కూడా ఆలోచిస్తే, మనిషి తనని తాను ఎంత పెద్దగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనే దానిమీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. ఒక మీటింగ్లో కాళ్లు వెడల్పుగా పెట్టి నిలబడ్డారంటే అది వాళ్ళ డామినేషన్ అనమాట. అదే తక్కువ ప్లేస్ తీసుకుంటూ వంగి కూర్చున్నారనుకో, వాళ్ళు కొంచెం భయపడుతున్నారని అర్థం. ఇంకా ఈ మైక్రో ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి సెకండ్లో 100వ వంతు కాలం మాత్రమే వచ్చి వెళ్ళిపోయే చిన్న కదలికలు. ఎవరైనా మన మీద అసహ్యంగా ఉన్నారనుకో, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పైపెదివి కొంచెం పైకి లేస్తుంది. అలాగే ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మెడని ఇటూ అటూ ఆల్చారనుకో, అది వాళ్ళు మనం చెప్పేది చాలా ఆసక్తిగా వింటున్నారని అర్థం. కానీ అదే సమయంలో వాళ్ళు వాళ్ళ గడ్డాన్ని చేత్తో రుద్దుకుంటున్నారంటే, వాళ్ళు మనం చెప్పేదానిమీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారని అర్థం. నిజానికి ఇవన్నీ మనం నేర్చుకుని చేయాల్సినవి కావు. జస్ట్ ఎదుటి మనిషిని కొంచెం ప్రశాంతంగా గమనిస్తే చాలు. మాటలు అబద్ధం చెప్పొచ్చుగాని, బాడీకి అబద్ధం చెప్పడం రాదు. అదెప్పుడూ నిజమే చెప్తుంది. మనుషుల మధ్యుండే ఈ ఖాళీ ప్లేసు, వాళ్ళు మనల్ని తాకే విధానం, కళ్ళు ఆర్పే వేగం, ఇలా ప్రతీదీ ఒక కిటికీ లాంటిదే.